ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపు నీ ఇంట్లో జరగబోయేటువంటి అద్భుతము అనేది నీ కల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. మరి ఎందుకు ఆ తల్లి ఇలా చెప్తున్నారు? మన ఇంట్లో ఏ విధమైన అద్భుతము అనేది జరగబోతుంది? ఆ తల్లి ఈ రకమైనటువంటి సూచనలు మనకు ఎందుకు అవ్వడానికి కలిగి ఉండాలి అనేటువంటి కారణం ఏమిటి? ఇది అంతా కూడా ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ దయచేసి చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ధన నిలకడ లేకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం 5 రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందాలి అంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఒక్కసారి సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో మన గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపబడతారండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో మన యొక్క గురువుగారు చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారండి. సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్నటువంటి సమస్యలకు ఏదైనా కానీ మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఒంటరివి అని ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎవరో కూడా నీతో లేరు అని, నీ పక్కన నిలబడడం లేదు అని ఎందుకు అలా బాధపడుతూ ఉంటున్నావు? ఎన్నో సందర్భాల్లో చెప్పాను కదా, నేను నీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండి ధైర్యాన్ని అందిస్తాను అని. మరి నీవు ఈ యొక్క నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నీ తల్లి ఎందుకు ఇలా చెప్తుంది అని నీవు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నావు అని చెప్పేసి అనుకోవద్దు. అలా ఏకాంతంలో ఉన్నట్లుగా నీవు జీవిస్తూ వస్తున్నావు కాబట్టి 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ యొక్క బాధను అంతా కూడా బయటకు పంపిస్తూ, నాకు తోడుగా ఎవరూ లేరు, జీవితాంతం కూడా ఇలానే ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా, అందరిపై కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా, అలాగే నా యొక్క బంధాన్ని ప్రాణం కన్నా అధికంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను, ప్రతి ఒక్క క్షణం కూడా నా యొక్క బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటున్నానే, అలాగే నా యొక్క పిల్లలను ఎటువంటి బాధలు ఉన్నా కానీ, ఎటువంటి కష్టం వచ్చినా కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే కూడా నీ ముందుకు వచ్చి, నా తల్లి, నా పిల్లలు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు, అలాగే నా యొక్క పిల్లలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి, అలాగే నా బిడ్డలు బాగుండాలి, ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ప్రతి క్షణము కూడా నేను నా బిడ్డల కోసమే, నా బంధం కోసమే, నా యొక్క కుటుంబ సభ్యుల కోసం నా యొక్క తల్లడిల్లిపోతూ ఉంటున్నాను కదా, ఈ విధంగా ఎందుకు తల్లి నన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అని, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారే లేరు అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటున్నావు కదా. నేను చెప్పినటువంటివి అన్నీ కూడా నిజాలే కదా, ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నవే కదా. నీ యొక్క మనసులో ఇటువంటి ప్రశ్నలు అనేవి తిరుగుతూ ఉన్నాయి, కానీ నీ యొక్క బంధము అనేది నీకు నిలబడడం లేదు అని చెప్పేసి, నీ యొక్క పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదు అని, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని, నీ యొక్క మనసులో ఉన్న బాధను అంతా కూడా అర్థం చేసుకోలేదని దిగులు చెందుతూ ఉంటున్నావా? ఒంటరిని అని చెప్పి మిగిలిపోతూ ఉంటున్నావు అని అనుకుంటున్నావా? చూడు బిడ్డ, ఇకపై నీవు ఒంటరివి కానీ అది అసలు అనుకోనే వద్దు, అసలు నీవు బాధపడనే వద్దు. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువగా ప్రేమను అనేది చూపిస్తున్నారు, అలాగే ఎవరు నీ పైన గౌరవాన్ని చూపిస్తూ ఉన్నారు, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెప్తున్నారు, అలాగే ఎవరు నీకు చెడు చెప్తున్నారో, ఇటువంటివి అన్నీ కూడా ఒకవేళ వాళ్ళతో నీవు కూడా అలాగే ప్రవర్తించు చూడు. అలాగే నీవు ఒక విషయం మాత్రం అస్సలు నీవు ఎప్పుడూ కూడా నీతో ఎన్నోసార్లు చెప్పాలి అనుకుంటున్నాను. అదేమిటి అంటే, నీకు కుటుంబం నిన్ను ఎంతో అంటే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా నీపైన నీవు కోపాన్ని మాత్రం అస్సలు పెంచుకోవద్దు. ఎందుకంటే తెలుసా, చూడు, నీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఏమన్నా కూడా సరే నీవు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మాత్రమే వారు ఈ విధంగా నీకు అన్నీ మంచి చెప్తూ ఉంటున్నారు. అలాగే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని మాట్లాడినా, అర్థం చేసుకో
ఒక మాట్లాడినా వాళ్ళు నీ మంచికే కోరుకుంటున్నారు కదా బిడ్డ. అందుకే కొంచెం వారి యొక్క మాటలను కూడా కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా ఈ విధంగా నీవు మాత్రం అసలు ఆలోచించవద్దు. నీవు వారిని అర్థం చేసుకో. ఎవరూ లేరు, వాళ్ళకే తెలుస్తుంది మనుషుల విలువ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా, కుటుంబం విలువ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుందా. చూడు, వాళ్ళు కొద్ది రోజుల్లో నీతో తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడకపోతే నీవే తప్పకుండా నా తల్లి ఇంకా మాట్లాడే విధంగా చేయలేదు, వారు నన్ను అర్థం చేసుకోలేదు అని అనుకుంటావేమో. చూడు, ఎంత దిగులుగా ఉన్నారమ్మా. నీవు నిజమైనటువంటి అంటే బాధను ఎప్పుడూ కూడా అనుభవిస్తున్నావో తెలుసా. నీ యొక్క పరిస్థితి అనేది నీ యొక్క కుటుంబంతో పంచుకొని నాడు. కుటుంబం యొక్క మనుషులు ప్రేమానురాగాలతో ఆప్యాయతలతో ఉండాలి అని, కానీ ఇలా ఒకరి మీద ఒకరు ఏది కూడా తెలియకుండా ఒకరి మీద ఒకరు అనుమానంతో కోపంతో నిన్ను బాధ పెట్టిన తరువాత వారిని ఆ యొక్క బాధ పెట్టాలి అని మాత్రం నీవు అసలు అర్థం చేసుకునేటువంటి విధంగా నీవు నిన్ను విమర్శించాలి అని చూస్తూ మాత్రం నీకు కుటుంబాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసుకుంటూ వస్తున్నారు. నీ కుటుంబ సమస్యలపై నీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అన్నిటినీ కూడా ఏడ్చే విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే వారి యొక్క మాట అనేది పట్టింపులకు బంధాలను దూరం అనేది చేసుకునే విధంగా కాకూడదు కదా. అలాగే నీ యొక్క మనసులో వారి గురించి ఏమనుకుంటున్నారు తెలియదు కదా. వారి యొక్క మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. కానీ వారికి ఉన్నటువంటి టెన్షన్ వారికి ఉంటుంది. వారి యొక్క పనులు ఏమిటి ఉంటుంది, బిజీ లైఫ్ అనేది వారికి కూడా చేయవచ్చు కదా. కాబట్టి ఒకరు వాదిస్తున్నా తిరిగి మరలా నీవు కూడా వాదించకు. అదేవిధంగా నీవు అంటే వారిని మనసు అనేది అర్థం చేసుకొని వాదనను తగ్గించే విధంగా ఉండాలి. ఒక మెట్టు తగ్గాలి, అప్పుడే ఆ యొక్క బంధము అనేది నిలబడుతుంది. ఇక నీ యొక్క జీవితంలో నీవు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. చూడు తల్లి, నీకు ఒక కోరిక అనేది చెప్తున్నాను, నిన్ను మంచి కోరే చెప్తున్నాను. ఈ రోజుల్లో ఈ యొక్క సమాజంలో మన మంచి కోరుకునేటువంటి వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉంటున్నారు. మరి అలాంటి వారిని ఎప్పటికీ కూడా దూరము అనేది అస్సలు చేసుకోవద్దు. మన వాళ్ళే కదా అనేసి, అలాగే మన యొక్క మంచి కోసమే కదా, మన మంచి కోరుకునే వాళ్ళే కదా, మనల్ని అంతా కూడా కసురుకుంటే ఏమిటి, ఆ యొక్క మాట ఏంటి, పోయేదేముందిలే, ఏదైనా కానీ ఉంటే మనమే అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నీవు పాజిటివ్గా ఉంటావో కుటుంబ సభ్యులపైన అస్సలు అలగవద్దు. నీకు ఏదైనా కానీ సమస్య అనేది వస్తే, ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా నీ తల్లికి చెప్తావు కదా. మరి నేను చూస్తూ ఉంటానా చెప్పు. నీకు అంతా కూడా చెడు జరుగుతుంటే నేను ఎందుకు చూస్తూ ఉంటాను? నీకు అంతా మంచి విధంగా చేస్తాను. నీవు ఏమిటో నీ యొక్క కుటుంబ సభ్యులకి అర్థమయ్యే విధంగా చేయాలి, అంతే కదా. తప్పకుండా అర్థమవుతుంది. నీ యొక్క బంధాలను దానికోసం దూరం చేసుకోవద్దు. చూడు తల్లి, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎదుటి వారిదే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనకు బాగా నేర్పిస్తారు. ఇక అదేవిధంగా మనం అందరితో కూడా మంచిగా ఉండడం వలన కూడా మనకు చేతనంత వరకే ఉంటుంది. కాబట్టి మనలో ఓపం అనేది అవుతుంది. ప్రతిసారి కూడా మోసం చేసే వాడికి మరలా అవకాశాలను అసలు ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి కదా. అదే కదా మనిషి యొక్క తత్వం. పక్కవారు ఏది చెప్పినా కదా 1కి 10 సార్లు ఆలోచించి నీవు నీ యొక్క సొంత నిర్ణయాన్ని అనేది తీసుకోవాలి. అలాగే నీకు ఏదైతే కానీ మంచి జరుగుతుందో, నీకు కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో నీ యొక్క నిర్ణయాన్ని నీవు తీసుకోవాలి. ఇక అలాగే నీకు కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి. ముందుగా నీవు ఏంటి అనేది, నీవు చేసేటువంటి ఏ పని అయినా కానీ ఎదుటి వారికి నచ్చ చెప్పే విధంగా తీరాలి. కానీ అలా ఉంటుంది. నీ యొక్క నైపుణ్యము అనేది నీ యొక్క వజ్రాన్ని వజ్రంతోనే కోయగలగాలి అంటారు కదా. కాబట్టి చూడు బిడ్డ, ఇక నుండి అయినా నీకు ఎవ్వరూ కూడా లేరు అనేటువంటి భావన నీ నుండి అసలు నీవు బయటపడు. నీ మనసులో నుండి నీవు ఆ యొక్క భావనను అంతా కూడా తొలగించు. నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా ప్రయత్నించు. ఇకపై అరిచేటువంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క శత్రువులు కానే కారు. నీ మంచిని కోరుకునేటువంటి వారే నిన్ను చూస్తూ ఉంటారు కదా. అలాగే నీ యొక్క కుటుంబాన్ని ఎప్పుడూ కూడా నీవు దూరం చేసుకునేవద్దు. వారి యొక్క అపార్థాన్ని అసలు నీవు చేసుకోవద్దు. ఒంటరి అనేటువంటి బాధను నీవు ఇంకా అధికంగా తీసేస్తుంది. నీ యొక్క మనసులో భావన అసలు రానివ్వవద్దు. ఎటువంటి సందర్భంలోనైనా సరే, ఎటువంటి సమస్యలో అయినా కానీ నీతో నడవడానికి నీ తల్లి సిద్ధంగా ఉంటుంది. అలాగే నీకు ఎవరి కోసమో అయితే నీవు ఈ విధంగా భూమిపై అడుగులు పెట్టలేదు కదా. అలాగే కేవలం నీకు మాత్రమే అంటే ఎంతో అదృష్టము అనేది నీకు కలిసి రాబోతుంది. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ ఎవరు ఎత్తినా కానీ ఆ యొక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఈ జన్మ అనేది అందరికీ దక్కనిది. చూడు, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యొక్క జన్మ అనేది రాదు. కాబట్టి మనం తప్పకుండా అర్థం చేసుకొని అద్భుతమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని లేనిపోయినటువంటి దుఃఖంతో ఆలోచనలతో గడిపేయడం ఎంతవరకు సమంజసం. నిజంగా ఈ యొక్క పిరికితనము అనేది నీ యొక్క అజ్ఞానం అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క సంతోషం కోసం, నీ యొక్క పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. నీ యొక్క కుటుంబం కోసం జీవించు. అలాగే చూడు బిడ్డ, నీ వరకు ఏదైనా అని కష్టం అనేది వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలి అనేది కూడా, నీకు ఎంతవరకు దూరం పెట్టాలి అనేది కూడా నీ వంతుగా నీవు ప్రయత్నం చేయి.
అప్పుడే నీకు నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు. కష్ట నష్టాల యొక్క విలువను తెలుసుకోగలుగుతావు. నీ యొక్క కలలన్నీ కూడా నిజమవ్వాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. కాబట్టి నీవు అన్ని రకాలుగా ప్రయత్నించినటువంటి ఫలితాలు అన్నీ కూడా నీకు ముందుకు రాబోతున్నాయి. నీ యొక్క కళ అనేది సాకారం అవ్వబోతుంది. నీ యొక్క మనసు అంతా కూడా గందరగోళంగా నీ యొక్క జీవితంలో కోల్పోయినటువంటివి అన్నీ కూడా ఒంటరిగా ప్రస్తుతంగా ఉంటున్నావు. ఎందుకు ఇలా ఉంటున్నావు అనేది చెప్పు. ఎప్పుడైనా కానీ ఇలా నీకు అనిపిస్తే నీకు నీవుగానే ఒక విషయాన్ని గుర్తించుకో తప్పకుండా. అది ఏమిటి అంటే, నీవు ఈ భూమిపై అడుగు పెట్టినప్పుడు ఒంటరిగానే వచ్చావు కదా. అలాగే ఇక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తూ ఉంటావు. ఎప్పుడూ కూడా ఒకరిపై అస్సలు ఆధారపడవద్దు. నీ యొక్క కాళ్ళపై నీవు నిలబడడానికే ప్రయత్నించు. నీకు తోడుగా అండగా ఆ యొక్క దైవశక్తి అనేది నీకు ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్మావు కదా. నీకు జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అటువంటివి అన్నీ కూడా నిజాలే అని చెప్పి అనుకొని నీవు అస్సలు మోసపోవద్దు. అలా మోసపోయి నీతో పాటు నీకు కుటుంబాన్ని కూడా అసలు నీవు బాధ పెట్టవద్దు. విన్నావు కదా. నీకు తెలియకుండానే నీ ఇంట్లో గొప్ప అద్భుతాన్ని అయితే చూడబోతున్నావు. నీకు కుటుంబం సభ్యులు అందరూ కూడా నిన్ను అర్థం చేసుకునే విధంగా చేస్తారు. ఇకనైనా నీవు కళ్ళు తెరిచి సంతోషంగా నిన్ను నీవుగా ఎత్తుక్కుంటూ ఉండు. ఇక ఎప్పుడూ కూడా నీవు ఒంటరివి అనేటువంటి భావనను అతని మనసులోకే రానివ్వద్దు. నీ బిడ్డల మీద నీ యొక్క బంధం, నీ యొక్క కుటుంబ సభ్యుల మీద నీ యొక్క కోపాన్ని అసలు పెంచుకోవద్దు. ముందు ఈ యొక్క ఆలోచనలు తీసేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అనేటువంటి కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు దైవ సేవలో చేసుకుంటూ ఉండమ్మా. అలాగే నీకంతా కూడా ఒక శుభాలే జరగబోతున్నాయి. నేను చెప్తున్నాను కదా, నీకు అన్నిటి నిండా కూడా శుభాలే జరగబోతున్నాయి. నీకు ఎప్పుడూ కూడా ఏం కలవాలి అనేది కూడా నీ తల్లికి తెలుసు. అటువంటివి అన్నీ కూడా నీ యొక్క సమయానికి, నీవు కావలసినటువంటి సమయానికి అన్నీ కూడా అందిస్తాను. అలాగే దేని గురించి కూడా నీవు అస్సలు ఆలోచించకుండా ధైర్యంగా ఉండాలి. ఈ విషయాన్ని నీవు ముఖ్యంగా గుర్తుంచుకో. ఇక ఈ విధంగా ఈ రోజున ఆ తల్లి అయితే తన యొక్క బిడ్డల కోసం అయితే ఈ రోజున చక్కని సందేశాన్ని అయితే అందివ్వడం అనేది జరిగింది కదండి. ఈ రోజున ఆ తల్లి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి. ఎందుకంటే మనలో చాలామంది మన కోసం కాకుండా పక్కవారి కోసం జీవిస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి కొల్లబుల్లి మాటలు మనకు అంత బాగా నచ్చుతాయి. దానివల్ల మన యొక్క జీవితాన్ని మనం నాశనం చేసుకుంటూ ఉంటాం. దానివల్ల చాలామందికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇది అక్షర సత్యం అండి. మనకు భగవంతుని యొక్క జీవితాన్ని అనేది ప్రసాదించాడు కదా. ప్రశాంతంగా నీకు ఉన్నటువంటి యొక్క కళలను అలాగే ఆ యొక్క బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించు. మరలా నా దగ్గరకు తిరిగి వచ్చేసి అనేసి చెప్పి మనకు ఒక బాధ్యతలను ఇచ్చాడు. మరి ఎప్పుడూ కూడా ఒంటరిని అనేటువంటి భావనను మనసులోకి అసలు రానివ్వకండి. ఏదైనా కానీ కోపంలో ఇంట్లో వాళ్ళు ఏదైనా కానీ అంటే వాళ్ళ మీద కోప్పడి ఈ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం అసలు చేసుకోవద్దు. ప్రేమతో అభిమానంతో మనం ఎక్కడున్నా కూడా ఒక తప్పుదారి అనేది పట్టకుండా మన యొక్క సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అరుస్తారు కదా. కానీ కావాలనేది మన యొక్క మనసును అనేది బాధ పెడుతుంది కదా. కాబట్టి ఆ తల్లి ఈ యొక్క సందేశంలో ఈ విధంగా చెప్తున్నారు. ఇలాంటి సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన కోసం ఆలోచించేటువంటి వారు ఎప్పుడూ కూడా లేరు, ఎక్కడా కూడా లేరు. ఉన్నా కానీ వాళ్ళని మనం దూరంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దూరం చేసుకున్న తర్వాత ఆ యొక్క బంధం విలువ అనేది తెలుస్తుంది. స్నేహితులైన, బంధాలు అయినా, దుర్మార్గులైన కొందరు ఉంటారండి. లేకుండా ఉన్నటువంటి ఈ నేటి సమాజంలో ఎవరూ కూడా అంటే ఇప్పుడు కొంతమంది మాత్రమే మన యొక్క మంచి కోరి మన కోసం ఏదైనా కానీ చెప్తే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప తిరిగి వారిని మరలా ద్వేషించి దూరం చేసుకోవద్దు అసలు. కాబట్టి మనకు హాని అనేది తలపెట్టాలి అని వాళ్ళు కలలో కూడా ఎవ్వరు కూడా ఊహించరు. కుటుంబ సభ్యులు అలాంటి వారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దండి. అలాగే వారిని వ్యతిరేకించవద్దు. కాబట్టి అది స్నేహమైన లేదంటే కుటుంబ బంధమైన ఇలా ఏదైనా కానీ మనం వారిని అర్థం చేసుకొని ప్రేమగా మసులుకుంటే మనకు ఇక ఎటువంటి కోపాలు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి ఆలోచనలు ఉండవు. వారు ఉండకపోయినా మనం ఉంటే ఆ యొక్క గడిపేటువంటి కొద్దిపాటి అంటే తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇక మీ ఇంట్లో నీకు తెలియకుండా ఒక అద్భుతాన్ని నీ కళ్ళారా నీవు చూసే విధంగా చేస్తాను. ఇక అలాగే నీ ఇంట్లో వచ్చినటువంటి ఈ యొక్క మార్పులన్నీ కూడా చూసి నీవు నిర్భరపోయే విధంగా చేస్తాను. నేను ఉన్నాను కదా, నీతో నడవాలి అనేటువంటి పరిస్థితులు అన్నీ కూడా నడిపించడానికే నేను నీతో అండగా తోడుండి వస్తున్నాను. నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని అందించడానికే నేను ఉన్నాను కదా, నీకు అన్ని రకాలుగా సమయాన్ని అందివ్వడానికి నేను లేనా, అన్ని రకాలుగా కూడా శక్తిని, ధైర్యాన్ని, అలాగే నీ యొక్క ప్రేమను. కాబట్టి ఇటువంటివి అన్ని రకాలుగా ఆ తల్లి మనకు ధైర్యాన్ని చెప్తున్నప్పటికీ కూడాను ఇంకా ఆలోచించి పిచ్చితనం అవుతుందండి.
మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక మరి అలాగే మీ యొక్క మనసును అంతా కూడా హాయిపరిచింది అని అనుకుంటున్నారు. మరి యొక్క ఈ సందేశం మీ అందరికీ నచ్చుకుంటే తప్పకుండా మరి కొంతమంది కంటే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ కూడా ఈ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని, మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరాలని, మీకు జరిగేటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ తిరిగి మరలా మరొక చక్కని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.